అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో ఉండే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎవరికి సరిగ్గా తెలియకపోయినా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ పరిచయం అక్కర్లేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం హనుమాన్ చాలీసా మాత్రమే. చౌపాయిలు అంటే ఇంగ్లీష్లో వర్సెస్ అంట. అలాంటివి 40 ఉండే హనుమాన్ చాలీసా చాలా అంటే చాలా పవర్ఫుల్. దీని పేరు కూడా చాలీసా అని ఎందుకు ఉంది అంటే చాలీస్ అనగా హిందీలో 40 అని అర్థం. అంటే హనుమంతుని గొప్పతనాన్ని 40 చౌపాయిల్లో తెలియజెప్పే ఒక రచనే ఈ హనుమాన్ చాలీసా. అలాంటి గొప్ప స్క్రిప్చర్ని రాసిన వారు శ్రీ గోస్వామి తులసిదాస్ గారు. రామచరితమానస్ లాంటి ఒక గొప్ప కావ్యాన్ని రాసిన వ్యక్తి. వాల్మీకి రామాయణాన్ని ఎంత అథెంటిక్గా అండ్ ప్రామాణికంగా మనం చూస్తామో అలాంటి వాల్మీకి రామాయణం తర్వాత అంత పాపులర్ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ స్క్రిప్చర్ ఏదైనా ఉంది అంటే అది రామచరితమానసే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి రచన అయిన హనుమాన్ చాలీసా కష్టాల్లో, భయాల్లో, బాధల్లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి చాలా సులువుగా మనిషిని తప్పించగలదు. సో ఈ పర్టికులర్ పేజ్లో మనం మొట్టమొదటిసారిగా శ్రీ తులసిదాస్ గారి గురించి అండ్ హనుమాన్ చాలీసా యొక్క అర్థాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవాళ నుండి వీక్లీ ఒక 4 ఎపిసోడ్స్ కై హనుమాన్ చాలీసా మీ అందరి ముందుకి రాబోతుంది. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్.